సో వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. సో పాలిటిక్స్ సంబంధించినటువంటి ఫస్ట్ లెక్చర్ ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ క్లాస్లో నేను చెప్పినట్టు మనం ఏమేం టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్యూచర్లో అంటే ఫస్ట్ చాప్టర్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సాధారణంగా ఒక దేశానికి రాజ్యాంగం అనేది ఎందుకు కావాలి? మీరు గమనిస్తే అసలు భారత రాజ్యాంగానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎందుకు ఉంది అంటే 1600లో బ్రిటిషర్స్ వచ్చారు. 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది జరిగింది. 1773లో బ్రిటిష్ పార్లమెంట్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి అధికారికంగా ఇండియాలో వ్యాపారం అండ్ అడ్మినిస్ట్రేషన్ చేయమని చెప్పేసి కొన్ని చట్టాలు పాస్ చేసింది. అంటే మెల్లిగా ఇండియా పైన ఆధిపత్యం అనేది బ్రిటిషర్స్ తెచ్చుకున్నారు. సో ఎప్పుడైతే మీరు గమనిస్తే 1773 నుంచి ఆర్ 1773 నుంచి మీరు గమనిస్తే భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది 1947లో. 1773 నుంచి 1947 వరకు సమ్వేర్ అరౌండ్ ఒక 250 సంవత్సరాలు అరౌండ్ తీసుకుంటే 250 సంవత్సరాల వరకు ఆర్ 200 ఇయర్స్ మీరు గమనిస్తే మనల్ని ఎవరు పరిపాలించారు? బ్రిటిషర్స్ పరిపాలించడం జరిగింది. అంటే వారి యొక్క పరిపాలన వాళ్ళకు నచ్చినటువంటి విధంగా ఉంటుంది. అంటే వాళ్ళకు నచ్చినటువంటి రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటారు, వాళ్ళకి నచ్చినటువంటి రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకుంటారు, మన పైన రుద్దడం జరుగుతుంది. సో ఇలాంటి అంశాలని గమనించినటువంటి భారతీయులు వాళ్ళెవరో చేసినటువంటి చట్టాలు మనకెందుకు, మనం సొంతంగా రూపుదిద్దుకున్నటువంటి చట్టాలు రాజ్యాంగం అనేది ఉండాలి. సో వాళ్ళ కాన్స్టిట్యూషన్తో మనకు సంబంధం లేదు, మన ఓన్ కాన్స్టిట్యూషన్ మనకు కావాలి అని ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే అప్పుడెప్పుడో 1920s 30sలో రావడం జరిగింది. అంటే అప్పటి వరకు భారతదేశం అనేటువంటిది 1773 నుంచి 1947 వరకు కూడా బ్రిటిష్ పాస్ చేసినటువంటి చట్టాలే, బ్రిటిష్ రూపొందించినటువంటి రూల్సే మనం ఫాలో అవ్వడం జరిగింది. అంటే వాడెవడో రూల్ చేస్తే మనము ఫాలో అవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మీరు గమనిస్తే భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే బికాస్ దే రూల్డ్ అవర్ కంట్రీ. సో వాళ్ళకి నచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేయడం జరిగింది. కాబట్టి అసలు వాళ్ళు ఎలా రూల్ చేశారో ఒకసారి మనం గమనించినట్టయితే మన కోసం మన రూలింగ్ ఎందుకు కావాలో తెలుస్తుంది అనమాట. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ మీరు గమనిస్తే 2 సబ్ చాప్టర్స్గా తీసుకోవచ్చు. ఒకటి కంపెనీ రూల్ అంటాం, రెండోది క్రౌన్ రూల్ అంటాం. కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశాన్ని రూల్ చేసినటువంటి తీరు. అదేవిధంగా క్రౌన్ రూల్ అంటే బ్రిటిష్ రాజు లేదా బ్రిటిష్ రాణి నేరుగా భారతదేశాన్ని పరిపాలించినటువంటి తీరు. సో కంపెనీ రూల్లో కానివ్వండి, క్రౌన్ రూల్లో కానివ్వండి, డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీ భారతదేశంలో చలామణి చేసింది. ఇక్కడ మీరు గమనిస్తే క్రౌన్ రూల్ వచ్చేసి భారతదేశంలో డైరెక్ట్గా బ్రిటిషర్స్ పరిపాలించడం జరిగింది. అందుకే మనం కంపెనీ రూల్ వచ్చేసి 1773 నుంచి 1858 నుంచి అంటాం, అండ్ 1858 నుంచి 1947 వరకు కూడా క్రౌన్ రూల్ అంటాం. ఎందుకు ఈ 1858లో డిఫరెన్స్ మారింది అంటే 1857 రివోల్ట్ కారణం వల్ల కంపెనీ రూల్ని పక్కకు నెట్టేసి నేరుగా బ్రిటిష్ రాజు లేదా బ్రిటిష్ రాణి భారతదేశాన్ని పరిపాలించడం మొదలు పెట్టడం జరిగింది. నౌ ఇక్కడ మీరు గమనిస్తే 1773 నుంచి ఎందుకు మొదలుపెట్టారు? రీజన్ ఏంటి అంటే 1773 సంవత్సరంలో ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటే ఇండియన్ రూల్ చేసింది ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేయడానికి సహకరించింది ఎవరంటే బ్రిటిష్ పార్లమెంట్. అంటే బ్రిటిష్ పార్లమెంటు ఈస్ట్ ఇండియా కంపెనీకి చట్టాలు చేస్తూ వచ్చింది. అందులో మొదటి చట్టం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. అంటే కంపెనీని పార్లమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. అదిగో ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రిటన్ పార్లమెంట్, ఈస్ట్ ఇండియా కంపెనీ. సో నేను దీనికోసం ఒక చట్టం పాస్ చేసి ఇదిగో నువ్వు ఈ చట్టంలో పేర్కొన్న విధంగా ఇండియన్ రూల్ చేయి లేదా ఇండియాలో బిజినెస్ చేసుకో అని చెప్పేసి పంపిస్తే తద్వారా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది భారతదేశంలో ఇంపోజ్ చేయడం జరిగింది, తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనము కంపెనీ రూల్ అంటున్నాం. సో ముందుగా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి ఈ చట్టంలో ఏం చేశారు? అప్పటి వరకు మీరు గమనిస్తే భారతదేశంలో 3 ప్రావిన్సెస్ అనేటువంటివి ఈ యొక్క బ్రిటిష్ ప్రావిన్సెస్ అనేటువంటివి ఉండేవన్నమాట. బ్రిటిష్ ప్రావిన్సెస్ 3 ఉండేవి. మీరు గమనిస్తే ఒకటి మద్రాస్, రెండోది బాంబే,
ఇక్కడ వచ్చేసి బెంగాల్. సో ప్రతి ప్రావిన్స్కి కూడా గవర్నర్ ఉండేవారండి, గవర్నర్స్ ఉండేవారు. సో బాంబే ఆఫ్ గవర్నర్ బాంబేకి గవర్నర్ ఉంటారు, మద్రాస్కి గవర్నర్ ఉంటారు, బెంగాల్కి గవర్నర్ కూడా ఉంటారు. సో అట్లాగా మీరు గమనిస్తే 1757 తర్వాత జరిగినటువంటి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగిన తర్వాత బెంగాల్ ప్రాంతంలో జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి బెంగాల్ గవర్నర్కి ఎక్కువ అధికారాలు అనేటువంటివి పొందుపరుస్తూ గవర్నర్ ఆఫ్ బెంగాల్గా ఉన్నటువంటి పొజిషన్ని ఏం చేశారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఎలా మార్చారు? ఈ చట్టం ప్రకారం మార్చారు. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం ఏం చేశారు అంటే గవర్నర్ ఆఫ్ బెంగాల్గా ఉన్నటువంటి యొక్క పొజిషన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది 4 మంది సభ్యులతో. అంటే గవర్నరు 4 మంది సభ్యులతో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళు ముఖ్యమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సో అలాగ మనకి మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే లార్డ్ వారెన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కూడా అడుగుతుంటారు. లార్డ్ వారెన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే లార్డ్ వారెన్ హేస్టింగ్స్. అదేవిధంగా ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773తో మరొక చిన్న మార్పు ఏం చేశారంటే కలకత్తాలో ఫోర్ట్ విలియమ్స్ అనేటువంటి కోటలో సుప్రీంకోర్టు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు అనేటువంటిది ఈ చట్టం ప్రకారం అంటే చట్టంలో పొందుపరిచారు ఇండియాలో కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి. కానీ ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏ ఇయర్లో? 1774లో కలకత్తా వేదికగా సుప్రీంకోర్టు అనేటువంటిది ఏర్పాటు చేసి 1+3 జడ్జెస్, 1+3 అంటే ఒకరు చీఫ్ జస్టిస్, మిగతా 3 జడ్జెస్. సో అలాగా మొదటి చీఫ్ జస్టిస్ వచ్చేసి ఎలిజా ఇంపే అనేటువంటి వ్యక్తి మొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ కలకత్తా హైకోర్టుగా వ్యవహరించడం జరిగింది. అంటే వారెన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో ఈ యొక్క సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడంలో జ్యుడిషియరీలో ఒక మంచి రోల్ ప్లే చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక కాన్స్పిరసీ ఏంటి? జ్యుడిషియరీ ఇన్వాల్వ్ చేసింది ఎందుకు? మన ఒక్కళ్ళ కోసమైనా, భారతీయుల కోసమా? కాదు. కంపెనీకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా కోర్టు వరకు వెళ్ళినప్పుడు అంటే అక్కడ సమస్యలన్నీ కూడా త్వరగా సాల్వ్ చేసి కంపెనీకి సంబంధించినటువంటి బిజినెస్ ఎప్పుడు కూడా లోవర్ కాకుండా, తగ్గిపోకుండా ఈ సుప్రీంకోర్టు అనేటువంటిది కూడా సహాయపడడం జరిగింది. తర్వాత మీరు గమనిస్తే కంపెనీ యొక్క వ్యవహారాలు చూసుకోవడం కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. కంపెనీ యొక్క వ్యవహారాలు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో ఉంటుంది. ఆ కంపెనీ డైరెక్టర్స్ ఉంటారు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం. వాళ్ళు ఏం చేస్తారు? కంపెనీ రెవెన్యూస్ గురించి చూసుకుంటారు, పొలిటికల్ మ్యాటర్స్ గురించి చూసుకుంటారు. అదేవిధంగా మిలిటరీ అఫైర్స్ అంటే కంపెనీ ఎవరితో యుద్ధాలు చేయాలి, ఎవరితో సంధి ఆర్ ట్రీటీస్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో తర్వాత ఏం జరిగిందంటే మనకి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో ఉన్నటువంటి కొన్ని మిస్టేక్స్ని చేంజెస్ తీసుకొస్తూ, కొన్ని మార్పులు తీసుకొస్తూ పిట్స్ ఇండియా యాక్ట్ 1784 తీసుకొచ్చారంటే 1773లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే చట్టాల్లో లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సరిదిద్దుకుంటూ అమెండ్ చేస్తూ పిట్స్ ఇండియా యాక్ట్ 1784 తీసుకొచ్చారు. ఈ పిట్స్ అనేటువంటి వ్యక్తి ఆనాటి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి పిట్స్ ఇండియా యాక్ట్ అంటున్నాం. దీని ద్వారా ఏం తీసుకొచ్చారు? సింపుల్గా 2 చేంజెస్. రెగ్యులేటింగ్ యాక్ట్లో ఏం చెప్పారు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, కంపెనీ యొక్క వ్యవహారాలు అన్నీ చూసుకోవడానికి అన్నారు. కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఏమో ఒక పని అప్పచెప్పారు, ఒక కొత్త బాడీ ఏర్పాటు చేశారు, దాని పేరే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారు? కంపెనీ యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ చూసుకుంటారు, అంటే కంపెనీ యొక్క బిజినెస్ గురించి చూసుకుంటారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏం చేస్తుందంటే కంపెనీ యొక్క రాజకీయపరమైనటువంటి అంశాలు చూసుకుంటారు. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏం చూసుకుంటుందంటే కంపెనీ యొక్క పొలిటికల్ అఫైర్స్ చూసుకుంటుంది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే కంపెనీ డైరెక్టర్స్ ఏం చేస్తారు? బిజినెస్ ఎలా డెవలప్ అవ్వాలో చూసుకుంటారు. ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటే కంట్రోల్ అంటే ఏంటి? పొలిటికల్. సో పొలిటికల్ అఫైర్స్ గురించి చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చార్టర్ యాక్ట్స్ అనేటువంటివి రావడం జరిగింది. ఈ చార్టర్ యాక్ట్స్ అనేటువంటివి ఏంటి అంటే చార్టర్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్ పాస్డ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ. 1793 చార్టర్ యాక్ట్,
1813 చార్టర్ యాక్ట్, 1833 చార్టర్ యాక్ట్, 1853 చార్టర్ యాక్ట్. అంటే ప్రతి 20 ఇయర్స్కి ఒకసారి బ్రిటిష్ పార్లమెంట్ చార్టర్ యాక్ట్స్ అనేటువంటివి పాస్ చేయడం జరుగుతుంది. సో 1773 చార్టర్ యాక్ట్ ద్వారా ఏం చెప్పిందంటే కంపెనీ యొక్క మోనోపోలీ అనేది మరొక 20 ఇయర్స్కి ఇంక్రీజ్ చేస్తూ, కంపెనీ యొక్క మోనోపోలీ అనేది మరొక 20 ఇయర్స్కి ఇంక్రీజ్ చేస్తూ. ఏంటి మోనోపోలీ అంటే 1600లో క్వీన్ ఎలిజబెత్ I ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది. ఏమని, ఇదిగో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ఇండియా ఇలాంటి దేశాలకు వెళ్ళిపోయి స్వేచ్ఛగా బిజినెస్ చేసుకోండి. అంటే బ్రిటన్ దేశం నుంచి ఒకే ఒక కంపెనీకి ఈ యొక్క పర్మిషన్ అనేది ఇచ్చింది. అప్పుడు ఏమవుతుంది, బ్రిటన్ దేశం మొత్తం నుంచి కూడా ఒక ప్రైవేట్ కంపెనీ వ్యాపారం చేసుకుంటుంది. అందుకే మోనోపోలీ అన్నారు. సో అది మోనోపోలీ ఏం చేశారు, తర్వాత జేమ్స్ వన్ అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత దాన్ని ఇండెఫినెట్ టైం వరకు ఇంక్రీజ్ చేసి పడేశాడు. ఎందుకు అంటే కంపెనీలో వీళ్ళ షేర్స్ కూడా ఉన్నాయి కాబట్టి, అది వేరే విషయం. సో అంటే కంపెనీ యొక్క మోనోపోలీ అనేది 1793 చార్టర్ యాక్ట్ ప్రకారం ఏం చేశారు అంటే మరొక 20 ఇయర్స్ మాత్రమే ఇంపోజ్ చేయడం జరిగింది, మరొక 20 ఇయర్స్ మాత్రమే ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో తద్వారా ఏమైంది, 1813లో మళ్ళీ చెప్తున్నాను, 1813లో చార్టర్ యాక్ట్లో ఏం జరిగింది అంటే 1813 చార్టర్ యాక్ట్లో ఏం జరిగిందంటే కంపెనీ యొక్క మోనోపోలీ ఎండ్ అయింది. కానీ తేయాకు ట్రేడ్ విషయంలో, అదేవిధంగా చైనాతో ట్రేడ్ విషయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చేసుకోవచ్చు. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక బ్రిటిష్ దేశానికి సంబంధించిన కంపెనీ భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసుకుంటుంది. ఇప్పుడు బ్రిటన్ దేశం నుంచి 1813లో ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే కాదు, సమ్ XYZ అనేటువంటి కంపెనీస్ కూడా ఇండియాకి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాయి. సో అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ సింగిల్గా చేయట్లా, సో మిగతా ప్రైవేట్ కంపెనీలతో పాటు వ్యాపారం చేసుకుంటుంది. అదొక పాయింట్. 1813లో ఏం జరిగింది అంటే 1813లో మిగతా కంపెనీలు బ్రిటన్ దేశం నుంచి ఇండియాకి వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, కాకపోతే తేయాకు, టీ పౌడర్, అదేవిధంగా చైనాతో ట్రేడ్ అనేది కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే చేయాలి. సో ఈ రెండు విషయాల్లో మాత్రమే మోనోపోలీ అనేది స్టిల్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉంది. అది కూడా 1833లో కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. సో క్వశ్చన్స్ ఎప్పుడైనా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ అనేది ట్రేడ్ విషయంలో ఎప్పుడు ఎండ్ అయింది అంటే 1813 అనే చెప్పండి, కంప్లీట్గా ఎప్పుడు ఎండ్ అయిందంటే 1833 అని చెప్పండి. నౌ 1813 గురించి కొన్ని 2-3 పాయింట్స్ మాట్లాడుకుందాం. 1813 యాక్ట్ నుంచి 2-3 పాయింట్స్ మాట్లాడుకుందాం. 1813 చార్టర్ యాక్ట్లో ఏం పొందుపరిచారు అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ భారతదేశంలో ఎడ్యుకేషన్ కోసం 1 లక్ష రూపాయలు అలొకేట్ చేయడం జరిగింది. 1 lakh రూపీస్ అలొకేట్ చేయమన్నారు. అంటే భారతదేశంలో ఎడ్యుకేషన్ కోసం బ్రిటిష్ పార్లమెంట్ ఏం చెప్పిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఇదిగో ఈస్ట్ ఇండియా కంపెనీ నువ్వేం చేస్తావంటే 1 lakh రూపీస్ ఇండియాలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయాలి. 1 lakh రూపీస్ అలొకేట్ చేయమన్నారు. అలొకేట్ చేశారు కానీ ఖర్చు చేయలేదు. తర్వాత అఫీషియల్గా ఇండియాలోకి క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటివి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అఫీషియల్గా ఇండియాలోకి క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటివి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో 1813 చార్టర్ యాక్ట్ గురించి ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ థింగ్, 1833 చార్టర్ యాక్ట్ మీరు గమనించినట్టయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ చార్టర్ యాక్ట్. 1833 చార్టర్ యాక్ట్లో ఏం చెప్పారు అంటే ఇప్పటివరకు ఏంటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉన్నటువంటి పొజిషన్ని ఇప్పుడు ఏం చేశారు అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. సో ఈ మార్పు ఎప్పుడు వచ్చింది అంటే 1833 చార్టర్ యాక్ట్ ద్వారా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్పు తీసుకురావడం జరిగింది. అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటిక్ అనేటువంటి వ్యక్తి. ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటిక్ అనేటువంటి వ్యక్తి. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక కమర్షియల్ బాడీగా మాత్రమే కాకుండా ప్యూర్గా అడ్మినిస్ట్రేటివ్ బాడీగా అంటే పొలిటికల్ బాడీగా తయారైపోయింది. సో ఇట్ ఎండెడ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ కమర్షియల్ బాడీ. అంటే బిజినెస్ మాత్రం ఎండ్ చేసేసింది. ఎందుకు
ఆల్రెడీ 1813లోనే చాలా కంపెనీస్ అనేటువంటివి పోటీకి వచ్చేసాయి ఇండియాలో వ్యాపారం చేసుకోవడం కోసం. 1833తో కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. మిగతా ఈ యొక్క ట్రేడ్ విషయంలో మిగతా కంపెనీస్ వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాయి. సో ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం ఈ యొక్క కమర్షియల్ బాడీగా ఎండ్ చేసి అడ్మినిస్ట్రేటివ్ బాడీగా, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుంది, ఇండియాని రూల్ చేసుకుంటూ రావడం జరిగింది. తర్వాత ఈ యొక్క ప్రావిన్షియల్ లెజిస్లేచర్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ప్రావిన్షియల్ లెజిస్లేచర్ అంటే అర్థం ఏంటి, బెంగాల్ తప్ప బాంబే కానివ్వండి, మద్రాస్ కానివ్వండి, బాంబే మద్రాస్లో ఉన్నటువంటి గవర్నర్స్ ఎట్టి పరిస్థితుల్లో చట్టాలు చేసేటువంటి అవకాశం లేదు. సో అది కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏ చట్టం చేస్తే అదే వాళ్ళు కూడా ఫాలో అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చాట్రాక్ట్ 1853. ఈ చాట్రాక్ట్ 1853 ద్వారా ఏం చేశారంటే భారతదేశంలో మొదటిసారిగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ఓపెన్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇండియన్స్ కూడా ఈ యొక్క సివిల్ సర్వీసెస్లో పాస్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఆ రోజుల్లోనే అవ్వచ్చు అనమాట. సో ఇది ఓపెన్ కాంపిటీషన్ అనేటువంటి పెట్టడం జరిగింది. తర్వాత మీరు గమనిస్తే ఈ 1853 చాట్రాక్ట్ అనేటువంటిది అంతగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఎందుకంటే 1857లో రివోల్ట్ అనేది జరిగిందనమాట. 1857లో రివోల్ట్ అనేది జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ టైం ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ కౌన్సిల్ సపరేట్ చేయడం జరిగింది. సో మొన్నటి వరకు ఏం చేశారు, గవర్నర్ జనరలే చట్టం చేస్తాడు, గవర్నర్ జనరలే ఇంప్లిమెంట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏం చేశారు, లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అనేటివి డివైడ్ చేయడం జరిగింది. అడిషన్ 6 న్యూ మెంబర్స్ కాల్డ్ లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ టు ద కౌన్సిల్. సో చట్టాలు చేయడం కోసం ఒక 6 మంది సభ్యులతో కూడినటువంటి యొక్క బాడీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఏ సపరేట్ గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విచ్ కేమ్ టు బి నోన్ యాజ్ ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో భారతదేశంలో చట్టాలు చేయడం కోసం ఒక 6 మంది సభ్యులతో కూడినటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఇవి 4 చాట్రాక్ట్స్ అనమాట. సో ప్రతి చాట్రాక్ట్కి 20 ఇయర్స్ గ్యాప్ అనేటువంటిది ఉంటుంది. కానీ లాస్ట్ చాట్రాక్ట్ ఏదైతే 1853 ఉందో ఇది 1857లోనే దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే 1858 నుంచి కంపెనీ రూల్ ఎండ్ అయిపోయి క్రౌన్ రూల్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో క్రౌన్ రూల్ గురించి నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేసుకుందాం.